అమ్మ, అమ్మమ్మ, జేజమ్మలు ఏం చెప్పేవాళ్ళంటే, ఒకప్పుడు పిల్లలు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. కానీ తరాలు మారాయి, జనరేషన్ మారింది. ఈ కాలం పిల్లలు మా పిల్లలని కాదు, ఈ కాలం పిల్లలే అంతా. ఉన్న చోట ఉండరు, ఆడుకున్న చోట గొడవలు. అమ్మో, మామూలు హంగామా కాదు ఈ కాలం పిల్లలది. ఈ కాలం పిల్లల్ని కన్నతల్లి తప్ప ఎవ్వరు హ్యాండిల్ చేయలేరు. అది సత్యం. ఎవరు విన్నా వినకపోయినా అదే సత్యం. అది తల్లులకి మాత్రమే అర్థమవుతుంది. కానీ తల్లులకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా. అప్పుడు టీవో ఫోనో ఏదో ఒక స్క్రీన్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. కానీ అప్పుడప్పుడు స్క్రీన్కి దూరంగా ఇలా ప్లే ఏరియాస్కి తీసుకెళ్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కిడ్స్ ప్లే జోన్. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 1 అవర్ జస్ట్ 199. మా పిల్లలని ప్లే జోన్కి తీసుకెళ్తే వాళ్ళ ఆనందానికి అస్సలు అవధులుండవు. అన్లిమిటెడ్ ఫన్ వాళ్ళకి. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న కిడ్స్ ప్లే జోన్లకి తీసుకెళ్ళండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి. విక్రాంత్ శ్రేష్టకి 1 అవర్ కూడా సరిపోదు ప్లే జోన్కి తీసుకెళ్తే. మాకైతే 1 అవర్ 1 మినిట్లా గడిచిపోతుంది వాళ్ళు ఆడే ఆటలకి. అక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. 1 అవర్ అయిపోగానే రమ్మంటే అస్సలు రారు పిల్లలు. ఎందుకంటే రకరకాల గేమ్స్ ఉంటాయి. మినిమం 2 అవర్స్ అయినా పడుతుంది ప్రతి గేమ్ ఆడుకోవడానికి. చూడండి, అక్కడ కూడా కొట్లాటే. నేనంటే నేను అని చెప్పేసి మా పిల్లలిద్దరు. మేమే కాదు, అక్కడ టీం మెంబర్స్ కూడా వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోయారు. వీళ్ళ గొడవలు చూసి, అల్లరి చూసి. వాళ్ళకి ఈ స్లైడర్ కార్ బాగా నచ్చింది. నేనంటే నేనని పరుగులే పరుగులు ఇద్దరు. చూడండి వాడు ఎంత ఎగ్జైట్ అవుతాడో. జీ 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 అనుకుంటూ. మనోడు జీవించేశాడు నిజంగానే, మూతి కడుక్కున్నట్టు వాటర్తో. మా పాప వాడి కోసం ఐస్ క్రీమ్ చేసి ఇచ్చింది. మనోడు మెకానిక్ వర్క్ చేస్తున్నాడు మెకానిక్ షెడ్లో. పెద్ద పనిమంతుడు మరి. ఈమె ఇంకా డాక్టర్. నాకేమో బీపీ చెక్ చేసింది శ్రేష్ఠ పాప. ఆ తర్వాత వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ 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 అని పాట పాడుకుంటూ వీడు రౌండ్లు వేసాడు. సూపర్ మార్కెట్ థీమ్ కూడా చాలా బాగుంది. మా పాప నాకు కూరగాయలు సేల్ చేసింది. అక్కడ కూడా మళ్ళీ మా పిల్లలిద్దరు గొడవే. మా శ్రేష్ఠని తోసేసి విక్రాంత్ గారు డోర్ పెట్టేసుకొని పని చేసుకున్నాడు. శ్రేష్ఠ కాంప్రమైజ్ అయ్యి నా కోసం ఎగ్ బాయిల్ చేసి ఇచ్చింది. అలా మార్నింగ్ అంతా అలా గేమ్స్తో చాలా ఎంజాయ్ చేశాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.